రాబిన్హుడ్ ఓ ఏడాది క్రితం ఈ ప్రాజెక్ట్ హాట్ టాపిక్. బెంగాల్ టైగర్ సక్సెస్ తర్వాత రవితేజ ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. చక్రి అనే కొత్త దర్శకుడు ఈ మూవీని రూపొందిస్తాడని చెప్పారు. ఆ తర్వాత అనుకోకుండా ఈ మూవీ వాయిదా పడిపోయింది. రవితేజ రెమ్యునరేషన్ ఇష్యూలు అని, నిర్మాతలు వెనక్కి తగ్గారని, ఇలా రకరకాల ఇష్యూలతో ఈ ప్రాజెక్ట్ సంగతి ఏం తేలలేదు. దాదాపు మళ్ళీ ఏడాది తర్వాత ఇప్పుడు రాబిన్హుడ్ మళ్ళీ పట్టాలెక్కబోతుందని అంటున్నారు. అయితే ఈసారి హీరో మారిపోయాడు. రవితేజ ప్లేస్లోకి గోపీచంద్ వచ్చి చేరాడు. గోపీచంద్ హీరోగా చక్రి దర్శకత్వంలోనే రాబిన్హుడ్ పట్టాలెక్కడం ఖాయమని అంటున్నారు. బెంగాల్ టైగర్ సక్సెస్ సాధించిన సంపత్ నంది దర్శకత్వంలో ప్రస్తుతం గౌతమ్ నందా అనే మూవీ చేస్తున్నాడు గోపీచంద్. ఈ మూవీ పూర్తయ్యే నాటికే కొత్త సినిమా అనౌన్స్మెంట్ ఉంటుందట. గోపీచంద్ చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ రాబిన్హుడ్ అంటున్నారు సినీ జనాలు. మొత్తానికి రవితేజ అవకాశాన్ని గోపీచంద్ లాగేసుకుంటున్నాడని రవి అభిమానులు అనుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.